అరకు జిల్లా అరకు లోయలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 29వ తారీఖున సంజీవని ప్రోగ్రాంలో భాగంగా అరకు లోయ మండలం గండల పంచాయతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సంజీవని ప్రోగ్రాంకి హాజరు కానున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెలిప్యాడ్ ను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంజీవని ప్రోగ్రాం విజయవంతం చేయాలి అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను పనులను వేగవంతం చేయాలి అని ఆదేశించారు. స్థానిక గండల పిహెచ్సి పరిశీలించి సంజీవని ప్రోగ్రాం డ్రోన్ సదుపాయాలతో వైద్య సామాగ్రి పంపిణీ చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే లోతేరు పంచాయతీ బొర్ర కాలు వలస గ్రామంలో 78.68 లక్షలతో తార్ రోడ్డు ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజల ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీ ప్రజాసేవకు ఎప్పుడూ ముందుంటుంది అని ఈ సందర్భంగా తెలిపారు. బొర్రకాలు వలస గ్రామంలో సుమారుగా 200 కుటుంబాలు నివసిస్తున్నారు. వారి ప్రయోజనాల కోసం ఈ తారు రోడ్డు వేయడం జరిగింది అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్భంగా తెలియజేశారు. వాళ్ళని సపరేట్ హోమ్ షిఫ్ట్ చేస్తాం. వాళ్ళకి చెకప్స్ అవి చేస్తాం. చెకప్స్ చేసి వాళ్ళకి పిహెచ్సిలో సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలమని ఇన్ కేస్ మా దగ్గర కూడా ఏమైనా హైవేస్ కానీ మీ దగ్గర హ్యాండిల్ చేయగలం. మోడల్గా ఒకటి తీసుకొచ్చి పెట్టి ఉంచాము. డాక్టర్ ఉంటారు లేదా ఏఎన్ఎం కానీ ఎవరున్నా మనం వీడియో కాల్లో పెడతామా. అంటే ఇప్పుడు ఒకరు లేరు మన వాళ్ళు, అప్పుడు ఒకరు అక్కడ ఏఎన్ఎం నర్సు ఉన్నారు, ఇక అక్కడికి మెడిసిన్ కావాలి మనకు పంపించాలి. అదే నాకు అర్థమైంది, పంపించడం అంటే అప్పుడు వీడియో కాల్లో వాళ్ళకి మనం చెప్పొచ్చు. నచ్చలేదు, వీడియో కాల్ చేయలేకపోయాము, ఫోన్ రాలేదు, అప్పుడు ఎలా చేస్తాం? మనం మెడిసిన్ పంపిస్తాం, వాళ్ళ రిక్వెస్ట్ మీద మనం మెడిసిన్ పంపిస్తాం.